హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహార హైల్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఉప్మా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి బాండీ అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను. వీడియో కొంచెం ఫార్వర్డ్లో ఉండాలని కొంచెం టైమింగ్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఇంకా ఇదిగోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసాను. జీలకర్ర బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేస్తాను. ఇలా ఆనియన్స్ వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు ఇంకా టమాటో పచ్చిమిర్చి అవి కూడా వేసేసాను. మీ ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ఏంటండి? సండే వచ్చిందంటే మొత్తం ఇంట్లో బిజీ హడావిడిగా అయితే ఉంటుంది. ఇంకా 10 days అయితే భరించామండి ఎలాగో అలాగా పిల్లల్ని అయితే. ఇంకా రేపటి నుంచి అయితే మళ్ళీ స్కూల్ డేస్ అయితే స్టార్ట్ అయిపోతాయి పిల్లలవి. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటో ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఇంకా అవి రెండు కూడా కాస్త మగ్గిన తర్వాత కొంచెం తొందరగా మగ్గాలంటే ఉప్పు అయితే వేసేస్తాను. ఇంకా ఆ తర్వాత టమాటో పచ్చిమిర్చి అయితే తొందరగా ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి. ఇంకా మార్నింగ్ ఉప్మా అయితే తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతుందని ఉప్మాకైతే పెట్టేశాను. అది మగ్గాలని కాసేపు టైం కోసం అయితే దాని మీద ప్లేట్ అయితే మూయడానికి అయితే ప్లేట్ అయితే తీస్తున్నాను. ఇంకా ప్లేట్ మూసేసి 5 minutes అయితే మంచిగా మగ్గిన తర్వాత ఉప్మాలోకి అయితే ఎసురు వాటర్ అయితే పోసేస్తాను. ఇంకా ఇదిగోండి మార్నింగ్ అయితే ఇలాగా వంటగదిలో అయితే వంట అయితే చేస్తున్నాను. ఎలా ఉన్నాయండి మా వీడియోస్? మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా. మేమైతే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరి మోటివేషన్, మీ అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి సింక్లో అంట్లు అయితే మొత్తం కడిగేశాను. క్లీన్గా ఉంది. ఇంకా నిన్నైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. అవి కూడా ఆరిపోయాయి. ఇంకా తీసి మడత పెట్టాలి. ఎన్ని బట్టలైనా ఉతుకుతాను కానీ మడత వేయడం అంటే పెద్ద పని అండి. మీరు కూడా అలాగేనా? బట్టలు మడత పెట్టారంటే నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా ఎవరికొకరికి మమ్మీకో ఫ్రెండ్స్కో ఎవరికొకరికి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే బట్టలు అయితే మడత పెట్టేస్తాను. ఇంకా ఉప్మా అయితే రెడీ అవుతుందండి. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి. ఇంకా వాళ్ళు 10 days ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే మాకు కూడా ఇంట్లో బోర్గా ఉంటుందండి. పిల్లలు ఉండి సందడిగా వెళ్ళచేసి అది కావాలి ఇది కావాలి అని ఇద్దరు కొట్లాడుకుంటూ సతాయిస్తూ ఉండే మొత్తం సైలెన్స్ అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ షురూ చేస్తారులేండి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికైతే 2 days అయితే వెళ్ళొచ్చాము. జస్ట్ 2 or 3 daysలో ఉన్నాము. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారని, వాళ్ళ పిల్లలు మా పాప వాళ్ళందరినీ చూడాలి అంటున్నారని రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా ఎంతైనా మనం ఒక ఇంటి ఆడపిల్లలమే, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి రావాలి కదా మేము వెళ్ళినట్టే. ఇంకా అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. 5-6 days ఉండి మంచిగా ఎంజాయ్ చేసి పెళ్ళి ఉండేది, పెళ్ళి కూడా చూసుకొని మొన్న ఫ్రైడే ఈవినింగ్ అయితే వెళ్ళిపోయారు. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఇంకా ఉప్మా మొత్తం మెసురు అయిపోయిన తర్వాత ఇంకా ఉప్మా రవ్వను అయితే కొలుస్తున్నాను. మీకు ఉప్మా అంటే ఇష్టమేనా? నాకైతే అంతగా నచ్చదండి. సేమియా అయితే తింటాను కానీ ఉప్మా మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు అయితే వాళ్ళు చాలా మంచిగా ఇష్టంగా తింటారు. నాకెందుకో నేను చేసినానో ఏమో తెలియదు కానీ నాకెందుకో ఇష్టం ఉండదు. మా అమ్మ వాళ్ళు ఎవరు చేసినా కూడా నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఉప్మా మీద. వేరే ఏ టిఫిన్స్ అయినా అడ్జస్ట్ చేసుకొని తినేస్తాను, బట్ ఇది తినలేనండి. మీకు ఉప్మా అంటే ఇష్టమా? కొంతమంది ఉప్మా లవర్స్ కూడా ఉంటారులేండి. వాళ్ళ గురించి అయితే నేను చెప్పడం లేదు, నా ఇష్టం అయితే చెప్తున్నాను. ఇంకా ఉప్మా కేసరి వేసేసి ఇంకా మా బాబు ఆ లోపే లేసేసాడు. వాడు మార్నింగ్ 9, 8:30 అలా పడితే అలా లేసేస్తున్నాడు. ఇంకా నిన్న ఆడుకుంటూ అయితే బొజ్జ వేలు ఉంటుంది కదా, దానిపైన అయితే రాయేసుకున్నాడు. ఇంకా అదైతే నిన్న ఆయిల్మెంట్ పూసి క్లాత్ అయితే కట్టింటిని. ఇంకా మార్నింగ్ లేసి అమ్మ అది పోయింది నా అబ్బు తగ్గిపోయింది అని అంటున్నాడు. అంటే వాని పెయిన్ కొంచెం తగ్గిందంట. ఇంకా అందుకే ఆ మాట చెప్తున్నాడు. ఇంకా మార్నింగ్ లేసి ఇంకా చూడండి ఇక్కడ నేను వంట చేస్తుంటే భలే అల్లరి చేస్తాడు మా వాడు.
ఉప్మాయే కదా ఇది కూడా వ్లాగ్ తీయాలా అనుకోవద్దండి. సండే కాబట్టి నేను కంపల్సరీ వ్లాగ్ అయితే ఏదో ఒకటి షూట్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా ఇదిగోండి మా బాబు చూస్తున్నాడు. ఇంకా ఉప్మా ఎసురు అయితే వచ్చేసింది. ఇంకా ఎసురులో అయితే ఉప్మా రవ్వ వేయాలి. ఇందులో మా బాబు వాయిస్ అయితే పెడతాను, మీరే వినండి ఎలా ఉందో. యూట్యూబ్ రన్ చేయడం అంటే, యూట్యూబ్ వీడియోస్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఇంకా ఉప్మా అయితే అవుతూ ఉంది. మరిగిన తర్వాత అందులో అయితే ఉప్మా రవ్వ వేసేస్తాను. ఇంకా అలాగే మీ సండే ఎలా గడుస్తుందో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఏం నాన్ వెజ్ ఏం తెచ్చుకున్నారు, నిన్న సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. నాకైతే స్వీట్ బచ్చాలు అంటే చాలా ఇష్టం అండి. మా స్ట్రీట్లో వాళ్ళు కూడా ఇచ్చారు 3-4. నేనైతే ఒకటి తిన్నాను. ఇష్టం కానీ ఎక్కువైతే తినను. ఇంకా వాళ్ళు ఇచ్చిన స్వీట్ ఒకటైతే తిన్నాను, మిగతా ఒకటైతే నిన్న ఉంది ఇంకా తినలేదు. ఇంకా నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు ఇద్దరు సందడి ఒక్కటి కాదులేండి. టీవీ రిమోట్లు మార్చుకుంటూ ఇద్దరు కొట్టుకుంటూ అల్లరి బలేగా చేస్తున్నారు. ఇంకా ఈ వీడియో అయితే నా కొడుకు అయితే తీసాడండి, రాహిలు. కొంచెంసేపు తీనానా నేను రవ్వ ఎసురులో వేస్తున్నానంటే పాపం వాడే తీసాడండి. నేను తీస్తున్నావా, నేను వీడియోలో పడుతున్నానంటే అమ్మ పడుతున్నావు నువ్వు కూడా, తీస్తున్నాను నేను అంటున్నాడు. మంచిగానే హెల్ప్ అయితే చేస్తున్నాడు మావాడు. చాలా హ్యాపీగా అనిపించింది వాడు సపోర్ట్ చేయడం నాకు. ఇంకా వాడైతే ఈ వీడియో అయితే తీశాడు. కొంచెం పాప అయితే ఇంట్లో లేదు, వాళ్ళ డాడీతో పాటు చికెన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది. మాకు చికెన్ షాప్ ఉందండి. ఇంకా మార్నింగే 5కి లేచి మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా తన అన్నతో పాటు మా పాప కూడా వెళ్ళిపోయింది. మార్నింగ్ లేవగానే తిరుగుతుందండి మా పాప బైక్స్ మీద. ఇంట్లో అస్సలు ఉండదు హాలిడేస్ వస్తే. మీ పిల్లలు కూడా అంతేనా? మీరు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఎలా సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు. భోగి పనులు కూడా వేస్తారంట అండి. మొన్న మా చౌడేశ్వరి దేవాల టెంపుల్ ఉంది, అక్కడ కూడా పిల్లలకు వేస్తున్నాము, చిన్నపిల్లలు ఉంటే రండి అని చెప్పారు. కానీ మేము వెళ్ళలేదు, మిస్ అయ్యాము ఆ రోజు. ఇంకా మా బాబు ఫ్రిడ్జ్ తీసి వాడు చేసే అల్లరి చూడండి. అన్ని ర్యాక్స్ తీసేస్తాడు. చాక్లెట్స్ ఉన్నాయా, బిస్కెట్స్ ఉన్నాయా అన్నీ సెట్ చేస్తుంటాడు దాంట్లో. పండు తీసుకొని ఫొటోస్ తీయమని చెప్తున్నాడు. ఎలా పట్టుకున్నాడో చూడండి. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని ఫొటోస్ అయినా దిగుతాడు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు ఒక ఫోటోకి కూడా పోజ్ ఇవ్వడు. ఈనాడు గుడ్ మార్నింగ్ బోల్పోతాడు చూడండి. ఇంకా ఇలా అయితే మా బాబు ఇలా ఇంట్లో సందడి చేస్తాడు. కాసేపు ఉన్నా కూడా అక్కడిక్కడ ఇక్కడక్కడ మొత్తం సర్దేస్తుంటాడు. మదిహా రాహిల్ వ్లాగ్స్ नहीं व्लॉग्स डांस दा ఇంకా ఉప్మా అయితే ఉడికిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లేస్తాను. ఇదిగోండి కొత్తిమీర అయితే జల్లేస్తున్నాను. ఇంకా అలాగే సండే స్పెషల్స్ ఏవో ఒకటి ఉండాలి కదా, అవి కూడా చేస్తాను. చూడండి వీడియో లాస్ట్లో కూడా వీడియోస్ పెట్టాను. ఇంకా కొత్తిమీర అయితే చల్లేసాను. ఉప్మా మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ పిల్లలైతే భలే సతాయిస్తున్నారండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాళ్ళు మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ అయితే చేస్తున్నారు.
ఏ రోజు వీడియో ఆ రోజు పోస్ట్ చేసేస్తే మనకంత రిస్క్ ఉండదు. మళ్ళీ ఈ రోజు వీడియో రేపటి వీడియో ఎల్లుండి అంటే వీడియోస్ అయితే లేట్ అయిపోతాయి. ప్లీజ్ అండి, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమెంట్స్లో కమెంట్ చేయండి, పక్క వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నారని అనుకోకుండా ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేసి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అదేనండి, ఆడది బయటికే వెళ్ళి సంపాదించాలి లేదు అలా ఇలా అలాంటివి ఏం లేకుండా మనం ఇంట్లో కూడా ఉండి ఇలా యూట్యూబ్ ద్వారా మనీ అనే ఎర్న్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ మా బాబు లేచాడు కదా, ఇంకా బ్రష్ చేయమంటే చేయట్లేదు. జస్ట్ వాటర్ నోట్లో వేసి పుక్కలించి ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చాడు. ఇంకా చూడండి, నేను ఉప్మా తినిపిస్తూ వీడియో తీస్తానంటే వాడి మారం చూడండి, మొబైల్ చూస్తూ తినాలంటాడు. ఇంకా మధ్యాహ్నంలోకి అయితే పలావ్ చేశాను. అలాగే మా బాబుకి బిర్యానీ అంటే చాలా ఇష్టము. అందుకే వాని కోసం పలావ్ని మోసం చేసి బిర్యానీగా కలర్స్ అయితే వేసేసాను. మంచిగా అయితే ఉండింది. బాస్మతి ఇంకా మామూలు రైస్ రెండు అయితే వేసేసి వండేసాను. ఇంకా మటన్ చేశాను. మటన్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే చిక్కుడుకాయ విత్తనాలు ఉంటాయి కదా, అవి ఇంకా మటన్ రెండు వేసి అయితే ఉడికించేసాను. సూపర్గా ఉంటుంది టేస్ట్. మీ సండే రోజు మీరేమేమి స్పెషల్ వండారు కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఆల్ ఆఫ్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ.